హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో మహా ఎందుకతను పారిపోతున్నాడు అనగానే కన్నా మిమ్మల్ని చూసే అని అంటాడు. నేనేమన్నాను అని మహా అడుగుతా ఉంటే, వాడే అన్నాడు కదా! అదే నీళ్లు మొహం మీద పడితే మీ మీద సీరియస్ అయ్యాడు కదా! అని కన్నా అంటాడు. వెంటనే మహా అలా ఎన్ని రోజులు పారిపోతాడు? రాత్రిపూట ఇంటికి రావాల్సిందే గదా! అనగానే కన్నా అన్నీ మెల్లగా సర్దుకుంటాయి. అందరికీ మీరు కొత్త, మీకు అందరు కొత్త. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను అని అంటా ఉంటే మహా హ్మ్. జీవితాన్ని కాసి వడబోసిన వృద్ధుల్లా బాగానే చెప్తున్నావు. ఇంతకీ తమరి వయసెంత మునీశ్వరా? అనగానే కన్నా సిగ్గుపడుతూ 19 అనంటాడు. అప్పుడు మహా 19 అనగానే కన్నా దున్నపోతులా ఉన్నావు. నీకు 19 అన్నట్టు ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటొదినా? మహా నవ్వుతూ అయ్యయ్యో! అలా ఏమీ అనుకోలేదులే అనంటది. వెంటనే కన్నా ఒళ్ళు దున్నపోతులా ఉన్నా మొహం మేకపోతులా లేతగా ఉంది అంటాడే అనగానే మహా నవ్వుతూ ఎవరా ఆంబోతు అంత మాట అన్నది అని అడుగుతది. అప్పుడు కన్నా బయట కూర్చున్నాడే ఆయనే మీ నాన్న అని మహా అంటది. ఆయనే అని కన్నా అంటా ఉంటే మహా సారీ సారీ అనగానే కన్నా పర్లేదు ఊరంతా ఆయన్ని అచ్చోసిన ఆంబోతే అంటారు అని అంటాడు. అప్పుడు మహా సరే వదిలేయ్ అని అంటా ఉంటే కన్నా నా వయసు అడిగారు 19 అని చెప్పాను మరి మీ వయసెంత అని అడుగుతాడు. వెంటనే మహా తప్పు డ్యూడ్ ఆడవాళ్ళని వయసెంత అని అడగకూడదు. ఇది తొండి చెప్పొచ్చుగా వదినా అని కన్నా అంటాడు. మహా నవ్వుతూ 23 అని అంటది. 23 అని కన్నా అనగానే మహాలక్ష్మి నేను దున్నా అని అనబోతది. కన్నా అని ఆపి అంత అనుకోలేదని నా ఉద్దేశం అని అంటాడు. అప్పుడు మహా అయితే 18 ఏళ్లుంటాయి అనుకున్నావా? అనగానే కన్నా ఆ! అవునంటే మీరు కాదంటారా? కాదు 23 అని మహా అంటది. కనిపించడం లేదు గాని వదినా మీరు చూడ్డానికి చిన్న పిల్లలాగే ఉన్నారు. మహా నవ్వుతూ థాంక్స్ అనంటది. సరే ఆకలేస్తుంది వదినా తిందామా? అనగానే మహా అయ్యో! మర్చిపోయాను పద అని ఇద్దరు కిచెన్‌లోకెళ్తారు. మహా హ్మ్. ఏమేం తీసుకెళ్లాలో చెప్పు నేను తీసుకెళ్తాను. అనగానే కన్నా ముందు అన్నం తీసుకెళ్ళాలి అనంటాడు. అబ్బచ్చా! మాకు తెలియదులే అని మహా అంటది. కన్నా ఏదో వెతుకుతా ఉంటాడు. ఏం వెతుకుతున్నావు? అని అడుగుతది. అప్పుడు కన్నా పెద్దన్నయ్య మనిద్దరిని ఆమ్లెట్ ఏసుకోమని చెప్పాడు. అనగానే మహా ఓహ్! పెద్ది మాట సద్ది మూట. అలాగే ఆమ్లెట్ ఏసుకుందాం. ఆమ్లెట్ అంటే ఏం కావాలి? అని అడుగుతది. కన్నా కోడిగుడ్డు గావాలి అనగానే నవ్వుతది. కొంపదీసి నన్ను ఆమ్లెట్ వేయమంటావా? కోడిగుడ్డు ఆత్మలు నన్ను శపిస్తాయి. అనగానే కన్నా రాదా? అని అడుగుతాడు. మహా హుహు. తినడం వచ్చు అనంటది. కన్నా పర్లేదులే నేనున్నాను కదా! అనగానే మహా నేను ఉల్లిపాయ తరుగుతాను. అది తెలుసు అనంటది. అయితే ఒక ఉల్లిపాయ కొయొదినా అనంటది. ఉల్లిపాయ ఇస్తాడు కన్నా. మహా దాన్ని పట్టుకొని పొడుస్తా ఉంటది మెల్లిగా. అప్పుడు కన్నా ఇలాగైతే రాత్రికి పూర్తవుతుంది. ఇలా ఇవ్వు అని చెప్పి కట్ జేస్తాడు. టకా టకా కట్ జేసి ఆమ్లెట్ ఏస్తాడు. మహా అయితే నీకు వంట చేయడం వచ్చా? అని అడుగుతది. అప్పుడు కన్నా ఇంట్లో ఉండే వాళ్ళకి అన్నీ వచ్చు. అనగానే మహా దుర్మార్గుల్లారా అనంటది. అదేంటొదినా అంత మాటన్నావు? అనగానే మహా అన్ని పనులొచ్చినా అన్ని పనులు పెద్ది ఒక్కడితోనే చేయిస్తున్నారా? మీకసలు ఆ ఆత్మలు ఛీ! అంతరాత్మలున్నాయా? అని అడుగుతది. కన్నా నవ్వుతూ అంతరాత్మల సంగతి తెలియదు గానీ అన్నల గురించి మాత్రం బాగా తెలుసు. ఆయన మా అన్నయ్య కాదు అమ్మ. మీ అమ్మ ఎప్పుడు చనిపోయారు? అని మహా అడుగుతది. నేను చూడలేదొదినా. మా చిన్నప్పుడే చనిపోయారు. మాధవ్ అన్నయ్యకి మాత్రం 12, 13 ఏళ్లుంటాయి. చిన్నప్పటి నుండి మా అన్నయ్యే మమ్మల్ని పెంచాడు. వంట కూడా అన్నయ్యే చేస్తాడు. మమ్మల్ని ఏ పని చేయనీయడు. మా అన్నయ్య లేకపోతే మా ఫ్యామిలీయే లేదు. ప్రతిరోజు అందరితో కూర్చొని అన్నం తినడం అలవాటైపోయింది. కానీ ఇన్నాళ్లకు చక్రి అన్నయ్యకి పెళ్ళయింది. మీరొచ్చారు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? లేదంటే నేను మాట్లాడడానికి పగలంతా మనుషులే ఉండరు. ఈ గోడలతోనే మాట్లాడాలి అని అంటా ఉంటే మాహ ఇదంతా విని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటది. కన్నా మీరెందుకు ఏడుస్తున్నారు? అనగానే మాహ ఏడ్చావు. ఉల్లిపాయలు నా ముందే కోసావు. అందుకే కళ్ళలో నీళ్ళొస్తున్నాయి. సారీ అని అంటాడు. అని మహా అంటది. ఇద్దరు అన్నం, కూర, ఆమ్లెట్ అన్నీ తీసుకొని పోయి తింటారు. మాహ తింటూ తింటూ కన్నాని చూస్తూ కన్నా అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటది. చక్రి అన్నయ్యకి పెళ్ళయింది. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అని అంటాడుగా అది గుర్తుకు తెచ్చుకుంటూ కన్నాను చూస్తూ తింటది. ఇటు శైలజ వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకొని గిఫ్ట్ షాప్‌కెళ్తది. వాళ్ళ ఫ్రెండు "ఏంటి శైలజ ఏం కొంటావు?" అనగానే "స్టైలిష్ శైలు. ఉత్త శైలి కాదు మొద్దు." అనగానే వాళ్ళ ఫ్రెండ్ "ఎక్కడ పడితే అక్కడ నీ పాపులారిటీ పనిచేయదమ్మా" అని అంటది. అప్పుడు ఆ శైలు
ఈ షాప్లో నా కోసం 2 ఫాలోవర్స్ అయినా ఉంటారు చూడు అనగానే ఆ ఫ్రెండ్ అందమైన అమ్మాయి కనిపిస్తే బయటే ఫాలో చేస్తారు, సోషల్ మీడియాలో చేయరా అనగానే శైలు నాకున్నది ఫాలోవర్స్ మాత్రమే కాదు ఫ్యాన్స్ కూడా అని అంటది. అక్కడికి ఆ షాప్లో ఒక వర్కర్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని శైలుని చూసి వావ్ మీరు స్టైలిష్ శైలు కదా, మీ రీల్స్ బాగుంటాయి మేడం అనగానే శైలు చూసావా అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్కి సైగ చేసి నవ్వుతుంది. థ్యాంక్ యూ అండి అని అంటది. ఇవాళ మా క్లాస్మేట్ బర్త్డే ఉంది, గిఫ్ట్ కొనాలని వచ్చాను అని అంటూ ఉంటే ఆ వర్కర్ మా షాప్లో న్యూ కలెక్షన్స్ అన్నీ ఆ చివర్లో ఉన్నాయి, మీరు మా షాప్లోనూ రీల్స్ చేస్తారా అని అడుగుతాడు. అప్పుడు మీరు మాకు డిస్కౌంట్ ఇస్తారా అని శైలు అంటది. ఎస్ అఫ్ కోర్స్ అని అతను అనగానే శైలు సరే నేను కొన్న గిఫ్ట్ చూపించుకుంటూ రీల్ చేస్తాను, ముందు గిఫ్ట్ చూడాలి, అటువైపు వెళ్ళండి మేడం అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. పదవే అని ఇద్దరు వెళ్ళి గిఫ్ట్ చూస్తూ ఉంటారు గిఫ్ట్స్. వాళ్ళ ఫ్రెండ్ శైలుని సౌమ్యకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అనగానే శైలు అది నా బర్త్డేకి పెన్ గిఫ్ట్ ఇచ్చింది, కాస్ట్లీ పెన్, నేను కూడా అలాంటి గిఫ్టే ఇవ్వాలా అనగానే వాళ్ళ ఫ్రెండ్ అది నీ ఇష్టం అని అంటది. శైలు ఏమో కస్టమర్స్ ఎవరు రావడం లేదే అనగానే వాళ్ళ ఫ్రెండ్ కస్టమర్స్తో నీకేం పని అని అడుగుతుంది. శైలు నవ్వుతూ కస్టమర్స్లో ఫ్యాన్స్ ఉంటారు, నాతో కలిసి ఫోటో దిగుతారు, వాళ్ళ సోషల్ మీడియాలో షేర్ చేస్తారు, మనకి ఫ్రీ పబ్లిసిటీ, స్టైలిష్ శైలుకి 10,000 ఫాలోవర్స్ ఊరికే అయ్యారా అని అనుకుంటూ నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది. అక్కడికి కేశవ ఇంకా కేశవ అసిస్టెంట్ ఇద్దరు వస్తారు. శైలు వాళ్ళ ఫ్రెండ్ చూసి అదిగో ఎవరో వచ్చినట్టున్నారు చూడు అనగానే శైలు వాళ్ళని చూసి ఇప్పుడు చూడు వాళ్ళు ఖచ్చితంగా మన ఫోటో అడుగుతారు అని అంటది. కేశవ గిఫ్ట్ చూస్తూ తన అసిస్టెంట్తో తనకేమి ఇష్టమో మనకెలా తెలుస్తుందిరా అని అడగగానే వదినమ్మ ఆడ లేడీస్ కదన్నా, ఏ గిఫ్ట్ బహుమతిగా ఇచ్చినా సర్ప్రైజు వండర్ అయిపోతుంది అనగానే కేశవ సరే అని గిఫ్ట్లు చూస్తూ ఉంటాడు. శైలుని పట్టించుకోకుండా పక్క నుండి వెళ్ళిపోతాడు. శైలు వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతుంది, శైలు ఫీల్ అవుతా ఉంటది. కేశవ 1,000-2,000 బడ్జెట్లో మంచి గిఫ్ట్ చూపించండి అని శైలుని అడుగుతాడు. శైలు వాట్ ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని అడుగుతుంది. వెంటనే కేశవ ఇక్కడ సేల్స్ గర్ల్ కాదా అనగానే వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతా ఉంటది. శైలు ఫీల్ అయిపోయి స్టూపిడ్, నేను కూడా ఇక్కడ కస్టమర్నే, కొంచెం బ్రెయిన్ వాడండి అనేసి వాళ్ళ ఫ్రెండ్ని పద అని తీసుకొని వెళ్ళిపోతుంది. కేశవ ఆమె వెళ్ళిపోయాక ఇప్పుడు నేనేమన్నాను రా అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనగానే ఆ పనోడు ఇప్పుడు అమ్మాయిలు ఎందుకు సీరియస్ కోపం వస్తారో తెలియడం లేదన్నా, బ్రెయిన్ బుర్ర వాడమని చెప్తుంది అని అంటాడు. ఇటు శైలు ఏమో కోపంగా నడుస్తూ ఉంటది. వెనకాలే వాళ్ళ ఫ్రెండ్ స్టైలిష్ శైలజ అంటే అందరికీ తెలుసు అన్నావు, సేల్స్ గర్ల్ అంటున్నాడేంటే అని నవ్వుతా ఉంటది. అప్పుడు శైలు వాడెవడో సెన్స్లెస్ ఫెల్లో, వెళ్లేలోపు రివెంజ్ తీర్చుకొనే వెళ్తాను చూడు అని అంటది. వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి నవ్వుతా ఉంటది. కేశవ దగ్గరికి వర్కర్ వచ్చి చెప్పండి సార్ అనగానే కేశవ లేడీస్కి గిఫ్ట్ ఇవ్వాలి, ఏమిస్తే బాగుంటుంది అని అడుగుతాడు. అకేషన్ ఏంటి సార్, బర్త్డేనా మ్యారేజ్ డేనా అనగానే కేశవ అసిస్టెంట్ సారీ డే అని అంటాడు. అదేంటి అని ఆ వర్కర్ అడుగుతా ఉంటే కేశవ రే నువ్వు వెళ్ళి ముందు బండి దగ్గర కూర్చో బయటికి వెళ్ళి అనగానే అతను నేను బయట అవుట్ సైడ్ టీ తాగుతా ఉంటా వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. సార్ ఆ రూమ్లో ఉంటాయి వెళ్ళండి సార్ అనగానే సరే అని చెప్పి కేశవ వెళ్తాడు. శైలు ఒక గిఫ్ట్ చూసి తీసి చేతిలో చూస్తూ అమ్మో 3,000 ఏముంది ఇందులో అనుకుంటూ పెట్టడానికి పోతుంది. అప్పుడే అది విరిగిపోతుంది. కంగారు పడుతూ దాన్ని సెట్ చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది. అది కేశవ చూస్తాడు. చూసి ఏ ఆగు అనుకుంటూ ఆ గిఫ్ట్ తీసి చూస్తాడు. అది 2 ముక్కలు అయిపోతుంది. ఏయ్ ఏంటిది ఇట్రా అనగానే శైలు వస్తుంది. ఏయ్ ఏం చేసిపోతున్నావు అని అడుగుతా ఉంటే శైలు నేనేం చేశాను, నువ్వే కదా ఇప్పుడు పగలగొట్టింది. నేనా అని కేశవ అంటా ఉంటాడు. అక్కడికి వర్కర్ వచ్చి ఏమైంది మేడం అనగానే చూడండి ఇతను మంచి బొమ్మను 2 ముక్కలు చేశాడు అని అంటది. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది అక్కడికి. కేశవ ఏమో ఏ నువ్వు విరగొట్టి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు, మళ్ళీ నా మీదకు తోస్తావేంటి అనగానే శైలు చూడండి ఆ విరిగింది ఎవరి చేతిలో ఉంది అని అంటా ఉంటే కేశవ నువ్వు ఇరగొట్టి అక్కడ పెట్టింది కాక ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు ఆ శైలు ఏ రాగానే నాతో మిస్బిహేవ్ చేసావు, అప్పుడు నేను తిట్టానని ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నా మీదకి నెడుతున్నావా అనగానే కేశవ ఏ నేను నిన్ను సేల్స్ గర్ల్ అనుకున్నానని ఆ కోపంతో ఇది పగలగొట్టి నా మీదకి నెట్టేశావా, నేను కాదు పగలగొట్టింది అని ఆ శైలు అంటది. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వర్కర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఈయన్ని ఆయన్ని ఏమని ఆయన్ని చూస్తూనే ఉంటారు. కేశవ ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి అని కొట్టబోతాడు. నిన్ను మామూలుగా వదలను అని శైలు అంటది. రావే వెళ్దాం అని వాళ్ళ ఫ్రెండ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ వర్కర్ ఏమో సార్ ఏం చేస్తున్నారు సార్, మీరు డ్యామేజ్ చేసిన బొమ్మకి పే చేయాల్సిందే సార్,
అనగానే కేశవ ఏడుపు మొహం పెట్టుకొని, ఇదెక్కడ దొరికిందండి నాకు? తప్పు వచ్చేసి నా మీదకి తోసేసింది. ఇప్పుడు నేను కొనాలనుకున్న గిఫ్ట్ ఎలా కొనాలి? ఛ! అనవసరంగా నా మీద పెనాల్టీ పడిందే అని అనుకుంటూ, ఏ పట్టుకో అని ఆ వర్కర్ చేతిలో పెట్టేసి, గిఫ్ట్ చూసి ఒక కప్పు తీసుకొని, ఆ పదిలిన దానికి, దీనికి ఎంతయిందో చెప్తే మొత్తం కట్టేసిపోతా అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి ఆ వర్కర్ వెళ్ళిపోతాడు. కేశవ తనలో తాను మళ్ళీ అది నాకు కనబడాలి. అప్పుడు చెప్తా దాని సంగతి అని అనుకుంటూ ఉంటాడు. ఇటు నారాయణ బయట కూర్చొని తాటి చెట్టు కల్లు కాదు, ఈ ఈత చెట్టు ఇల్లు కాదు అని పాట పాడుకుంటూ వినుకుంటూ ఉంటాడు. మహా అది విని బయటకొస్తది. కాసేపు విని లోపలికెళ్తది. మాధవ ఇంకా కన్నా వంట చేస్తూ ఉంటారు. అక్కడికి మహా వెళ్ళి, కన్నా మీ నాన్న పాట చాలా బాగా పాడుతున్నారే అనగానే కన్నా నవ్వుతూ, ఆయన్ని పాటల పోటీలకు పంపిద్దామా అని అంటాడు. మహా నవ్వుతా ఉంటది. చక్రి అక్కడికి ఉరుక్కుంటూ వచ్చి, బాటిల్ పోటీకా అనగానే మహా పాటల పోటీకి అని అంటది. చక్రి కడుపులో ఆకలి పోటీలు మొదలయ్యాయండి. అన్నయ్య వంట రెడీ అయిందా అనగానే మాధవ చేస్తున్నానురా కొంచెం టైం పడుతుంది అని అంటాడు. వెంటనే మహా తొందరగా కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తాను అని మాధవతో అంటది. చక్రి అప్పుడు ఇంకా ఆలస్యం అవుతుందేమో అనగానే కన్నా నీకు ఆమ్లెట్ వేయడం కూడా రాదు కదా వదినా అని అంటాడు. మహా కూరగాయలు కడిగి తరుగుతాను అనగానే కన్నా ఇదిగో ఈ ఉల్లిపాయ తరగండి అనగానే ఆ ఏడ్పేదో నువ్వే ఏడు అని చెప్పి వెళ్ళి వేరే కూరగాయలు కడుగుదామని వాటర్ పట్టుకొని దాన్ని కడుగుతా ఉంటది. మెల్లిగా ఒక్క కూరగాయనే తీసుకొని కడుగుతా ఉంటది. చక్రి ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. కూరగాయలు కడుగుతున్నాను అని మహా అంటది. వెంటనే చక్రి అలా లేదు, ఒక్కో చంటి బిడ్డకి స్నానం చేస్తున్నట్టుంది అని నవ్వుతాడు. కన్నా ఇంకా మాధవ్ కూడా నవ్వుతారు. మహా అనుకుంటూ కడుగుతా ఉంటది. చక్రి ఏమో చంటి బిడ్డ అంటే గుర్తొచ్చింది. మా గాయత్రి లేదు, వీడు చంటి బిడ్డగా ఉన్నప్పుడు అనబోతే కన్నా అన్నయ్య అనుకుంటూ వచ్చి చక్రి నోటి మీద చేయబెడతాడు అనమాట చెప్పొద్దు అని. నోరు మూసేస్తాడు. తర్వాత నీకు దండం పెడతా అన్నయ్య, నేనేం పాపం చేశానురా, ఆ విషయం చెప్పావంటే నేనింక ఇంటికే రాను అని అంటాడు. మాహా నవ్వుతూ చెప్పనియొచ్చు కదా కన్నా అనగానే కన్నా దండం పెడుతూ వదినా ప్లీజ్ వదినా అని అంటా ఉంటే మాధవ వద్దులే అమ్మా అని అంటాడు. మాహా నవ్వుతది. ఒక టమాటానే కడుగుతూ ఉంటది. అది ఎగిరెళ్ళి కన్నా చేతిలో పడుతది. అందుకే అన్నయ్య కడగొద్దు అన్నాడు అని చక్రి అంటాడు. ఇలా ఇవ్వమ్మా అని మాధవ తీసుకుని కడుగుతాడు. అన్నీ కడుగుతాడు. మహా ఓ ఇలా కడగాలా అనగానే చక్రి నవ్వుతూ అలాగే కడగాలి అని అంటాడు. మహా ఒక పోపు డబ్బాని తీసి ఇదేంటి అన్నీ ఒకే దాంట్లో పోశారు, విడివిడిగా పోసుకోవచ్చు కదా అని అడుగుతా ఉంటే మాధవ విడివిడిగా ఉంటే వెతకడం కష్టం, అందుకే అన్నీ ఒకే బాక్స్ లో విడివిడిగా ఉండేలా పోస్తాం అనగానే మహా మీ ఇంట్లో మీరంతా ఉన్నట్టనమాట అని అంటది. వెంటనే కన్నా నవ్వుతూ కరెక్ట్ గా చెప్పారు వదినా అని అంటా ఉంటే మహా మీరు చాలా తెలివైన వారు పెద్ది అని అంటూ ఉంటది. కేశవ వస్తాడు. కేశవని చూసి కన్నా అన్నయ్య వచ్చాడు అని అంటాడు. గిఫ్ట్ తీసుకొచ్చి వెనకాల దాచిపెడతాడు కేశవ. అందరూ కేశవ దగ్గరకు వస్తారు. మాధవ ఏమైందిరా అని అడుగుతాడు. కన్నా పొద్దున భోజనానికి వచ్చాడు, వదినని చూడగానే పారిపోయాడు అని అంటా ఉంటే మహా తిట్టేటప్పుడు ఉన్న ధైర్యం తినేటప్పుడు ఎందుకు లేదో, మధ్యాహ్నం అంటే పారిపోయాడు, ఇప్పుడెక్కడికి పారిపోతాడంట అనగానే మాధవ ఏరా ఎందుకు తినలేదు అని అడుగుతాడు. అప్పుడు మహా మేమేమి పెట్టము అనలేదు పెద్ది, కన్నా చేయి పట్టుకొని ఆపినా ఆగలేదు, పైగా పస్తులుంటానని చెప్పి వెళ్ళాడు అనగానే మాధవ ఏరా కనీసం హోటల్ నుంచి అయినా తెప్పించుకొని తిన్నావా అని అడుగుతాడు. వెంటనే కేశవ లేదన్నా అని అనగానే చక్రి బాగైంది, మాటలు జారే ముందు ఆలోచించాలి, నాతో ఎలాగో గొడవలు పడతావు తనని కూడా అనాలా అని అనగానే కేశవ నేను అసలు నోరే తెరవలేదు, ఇంకా దాన్ని పెద్ద చేయకు అని అంటాడు. అప్పుడు మహా నోరు తెచ్చి తిట్టాలా, ఆ ఎక్స్ప్రెషన్స్ చాలు మాకు అని అంటా ఉంటే కేశవ గిఫ్ట్ తీసి మహాకి ఇవ్వబోతాడు. ఏంటది అని మహా అడుగుతుంది. చక్రి ఏమో గిఫ్టా అని సంతోషంగా తీసుకోబోతాడు. కేశవ వెంటనే వెనక్కి లాక్కుంటాడు. నీకు కాదు తనకి అని అంటాడు. మహా నాకా, ఇట్లే కాదు గిఫ్ట్లు కూడా ఇస్తారా తమరు అనగానే కేశవ ఒరే కన్నా నువ్వివ్వరా అని చెప్పి వెళ్ళిపోతాడు. మహా ఆగు అని అంటున్నా ఆగడు. కన్నా నేను ఓపెన్ చేస్తా అని అంటా ఉంటే మహా సడన్ గా ఈ గిఫ్ట్ ఏంటి అని అడుగుతుంది. వెంటనే కన్నా మాతో ఏమైనా గొడవ పడితే ఇలాగే గిఫ్ట్లు ఇస్తా ఉంటాడు అని అంటా ఉంటే చక్రి అందరికీ ఇస్తాడు కానీ నాతో గొడవ అయితే మాత్రం ఇవ్వడు అనగానే మాధవ నీకలా ఇవ్వాలి అంటే రోజుకో 10 ఇవ్వాలి అని అంటాడు. మహా నవ్వుతుంది. కన్నా ఓపెన్ చేస్తా ఉంటే కేశవ దాక్కొని చూస్తా ఉంటాడు. కన్నా ఓపెన్ చేయగానే కన్నా ఇంకా చక్రి నవ్వుకుంటారు కప్పు అని. వాళ్ళు నవ్వుతా ఉంటే మహా కోపంగా తీసుకొని చూస్తా ఉంటే చక్రి
వాడికి ఏం గిఫ్ట్ ఇయ్యాలో అమ్మాయిలకి తెలియదు గదా! అనగానే మహా ఏమైంది? బానే ఉంది. పిల్లిలా తొంగి చూసే వాళ్ళకి చెప్పండి. ఈ కప్పు నాకు బాగా నచ్చింది. థాంక్స్ అని చెప్పానని చెప్పు కన్నా! అనగానే కేశవ నవ్వుతూ ఒరేయ్! తనకి రోజు ఆ కప్పులోనే కాఫీ ఇవ్వండి అనంటాడు. మాధవ సరే సరే వంట పూర్తయింది తిందామా? అనగానే మహా అన్నీ తీసుకొద్దాం పదండి అని కన్నా, మహా వెళ్తారు. మాధవ ఏమో ఒరేయ్ కేశవ తిందువుగానిరా అనగానే సరే అన్నయ్య అని అంటాడు. ఇటు శైలు ఏమో టీవీ చూస్తా ఉంటది. టీవీలో గుండె నిండా గుడిగంటలు సీరియల్ చూస్తా ఉంటది. అక్కడికి సురేష్ వచ్చి రిమోట్ లాక్కొని టీవీ ఛానల్ చేంజ్ చేస్తాడు. శైలు ఏమో అమ్మా చూడమ్మా ఈ శాడిస్ట్ రిమోట్ లాక్కున్నాడు అని గుంజడానికెళ్తే ఆయనేమో ఇవ్వడు. వాళ్ళమ్మ వంటగదిలో నుండి అట్ల కాడ కాల్చిస్తాను. ఒకరికొకరు వాత పెట్టుకోండి. ఊరికే తిట్టుకుంటే ఏమొస్తుంది? శైలు లేచి గుమ్మం వైపు చూస్తూ నాన్నెందుకమ్మా ఇంకా రాలేదు? అనగానే ఆ సురేష్ నవ్వుతా ఉంటాడు. ఎందుకురా నవ్వుతున్నావు? అనగానే సురేష్ ఆ బంట్రోత్తు నీకు ఫోన్ కొనిస్తాను అంటే నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఇంకో జన్మెత్తాలి. నాన్న ఇంకో బ్యాంకుకి కన్నమెయ్యాలి. అనగానే శైలు ఒరేయ్ నీ నాలుక్కి వాతలు పెట్టాలి. నాన్న మాటిచ్చారంటే తప్పకుండా తెస్తారు. నువ్వు చూస్తూ ఉండు అనంటది. వాళ్ళమ్మ రేయ్ తర్వాత తన్నుకొని చద్దుర్లే గాని ముందు కడుపుకింత తినండి రండి అని పిలవగానే సురేషు ఏం కూర? తోటకూర, పాలకూర, బచ్చల కూర అనగానే వాళ్ళమ్మ ఆ నీకు నచ్చిన కూర రారా వడ్డిస్తాను అని అంటా ఉంటే శైలు పోయి తినుపో పిలుస్తుందిగా అని అంటది. ఆ సురేష్ ఏమో చి అనుకుంటూ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. పావు కిలో చికెన్ తెమ్మన్నాను కదా తెస్తే ఏమన్నా అవుతుందా అనగానే వాళ్ళమ్మ "ఉమ్, నీ బాబు వేలకు వేలు సంపాదించి తీసుకొచ్చి నాకేమి ఇవ్వడం లేదు. రేయ్ రోజు కోడి కూర తిని తిని నీ మెదడు కోడి బుర్రలా తయారైంది. అందుకే పాస్ అవ్వడం లేదు. నోరు మూసుకొని తినరా. ఓయ్ నువ్వు రావే అని పిలవగానే శైలు వెళ్తది. కూర్చో వడ్డిస్తాను అని వాళ్ళమ్మ అంటా ఉంటే "ఉహు, నేను నానొచ్చాక తింటాను అని అంటది. అప్పుడు ఆ సురేష్ హలో సెల్ ఫోన్ అడిగితే సెల్ ఫోన్ పౌచ్ కూడా తేడు అని అంటా ఉంటే వాళ్ళ నాన్న వస్తాడు. శైలు చూసి నవ్వి అదిగో నానొచ్చాడు. నాన్న సెల్ తెచ్చావా అని అడిగితే వాళ్ళ నాన్న సారీరా బంగారం అని అంటాడు. సురేష్ ఎక్కిలు నవ్వుతా ఉంటాడు. శైలు ఫీల్ అయి కూర్చుంటది. వాళ్ళమ్మ నీకు బాగానే నవ్వొస్తుందే కిసుక్ కిసుక్మని అని సురేష్తో అంటా ఉంటే సురేష్ నవ్వుతా ఉంటాడు. వాళ్ళమ్మ ఏమండి తేనంటే తేనని చెప్పాలే గాని ఆశ పెట్టి మోసం చేస్తే ఎలాగండి? శైలు ఫీల్ అవుతా ఉంటది. వాళ్ళ నాన్న వెనక నుండి మెల్లగా తన బ్యాగ్‌లో నుండి ఫోన్ తీసి ఏది నా చిట్టి తల్లి బుంగమూతిని ఒకసారి ఫోటో తీయనివ్వు. ఇటు చూడు తల్లి అని కొత్త ఫోన్ తీసి ఫోటో తీయబోతాడు. శైలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్న అని ఫోన్ పట్టుకొని చూస్తా ఉంటది. థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్. అమ్మా చూడు నా ఫోను. హలో ఏడుపు గొట్టు సురేష్‌గా చూడురా చూడు. నాన్న తీసుకురాడు అన్నావు కదా చూడు. నాన్న దా ఒక్క సెల్ఫీ అని నవ్వుతూ వాళ్ళ నాన్నతో సెల్ఫీలు దిగుతది. వాళ్ళ నాన్న ఓకే అమ్మతో ఫోటో దిగు అనగానే అమ్మ దా ఫోటో దిగు అని ఎళ్లి దిగుతది. థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళ నాన్నకి కౌగిలించుకుంటది. వాళ్ళ నాన్నేమో ఓకే తల్లి అని అంటా ఉంటే ఒరేయ్ సురేష్ చూసావా నా కొత్త ఫోను అని చూపిస్తూ నవ్వుతా ఉంటది. సురేష్‌కి కోపం వస్తా ఉంటది. వాళ్ళ నాన్న వాడితో నీకేంటమ్మా? నువ్వు సంతోషంగా ఉన్నావుగా? వాడు డిగ్రీ పాస్ అయితే అప్పుడు కొనబెడతాలే అనగానే కోపంగా ప్లేట్‌ని కిందకు పడేస్తాడు. ఒక్క పూట చికెన్ చేయమంటే అడుక్కు తిన్నట్టే చేస్తారు. లెక్కలు చెప్తారు. దానికి మాత్రం వేలకు వేలు పెట్టి ఫోన్ కొనిస్తారా? దాన్నొక్కదాన్నే కన్నారా? ఏ నేను మీ కొడుకుని కాదా? అందరిళ్లలో ఇలాగే చూస్తారా? థు ఇదొక ఇల్లు మీరొక మనుషులు ఛ అనుకుంటే వెళ్ళిపోతాడు. వరాలేమో రే సచ్చినోడా ఈ వంకతో రాత్రంతా ఇంటికి రాకుండా ఉందామనా? ఇవాళ కూడా ఇంటికి రాలేదో రేపు నీ పనుంటుంది చూడు అనగానే సురేష్ వెనక్కి చూసుకుంటూ పో అనుకుంటూ వెళ్ళిపోతాడు. వాడి సంగతి తెలిసిందే కదా పట్టించుకోకండి అని వాళ్ళ నాన్న అంటాడు. శైలు హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. ఇటు అందరు అన్నం తినడానికి కూర్చుంటారు. బయట నారాయణ పాటలు వింటా ఉంటాడు. మాహా ఆయన్ని కూడా పిలవచ్చు కదా అనగానే చక్రి ఏ ఆయన్ని అని అంటాడు. మీ నాన్నగారిని అని మహా అంటా ఉంటే చక్రి మీరు తినే తిండి ఇష్టంగా తినాలి కదా అని అంటాడు. అంటే అని మహా అడుగుతది. వెంటనే మాధవ ఏం లేదమ్మా రోజు ఆయన అక్కడ కూర్చొని పాటలు వింటూ తింటాడు అనగానే మహా అదే ఇంతమంది ఉండి కూడా ఆయన ఎందుకు ఒంటరిగా కూర్చొని తినాలి అనగానే మాధవ సరే నేనెళ్ళి తీసుకొస్తాను అని వెళ్తాడు. కన్నా ఇక వదిన తిన్నట్టే అని అంటాడు. మాహా హా అని అంటది. ఏం లేదు అన్నట్టు తలుపుతాడు కన్నా. మాధవ వెళ్ళి నానా భోంచేద్దు గాని రా అనగానే నారాయణ రావాలా ఎక్కడికి లోపలికి అని మాధవ అంటాడు. ఎందుకు అని అడుగుతాడు. తిందువు గాని రా నానా ఏ ఇక్కడికి తీసుకురావా బరువా
అని అంటా ఉంటే మాధవ కాదు, మహాలక్ష్మి నీకు లోపల భోజనం పెట్టమంటుంది. అందరం కలిసి తిందాం పదా, రా అని పిలుస్తాడు. నారాయణ ఆలోచించి సరే తిందాం పదా, ఏం చేస్తాం అని వెళ్తాడు లోపలికి. వెళ్ళి మాధవ పక్కన కూర్చుంటాడు. మాధవ కొంచెం నీట్గా తిను అనగానే నారాయణ నోరు మూసుకొని తిను అని అంటాడు. మాధవ్కి కోపం వస్తా ఉంటది. అందరు మెల్లిగా తింటా ఉంటే నారాయణ ఏమో పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటా ఉంటాడు. సౌండ్లు చేస్తూ తింటా ఉంటాడు. మహా తినకుండా అలాగే చూస్తా ఉంటది చిరాగ్గా. చక్రి ఏమో మోహన్ చూస్తూ నవ్వలేక నవ్వుతా ఉంటాడు. కన్నా అందుకే ఆ మనిషికి బయటే పెడతాం అని అంటా ఉంటే నారాయణ తింటూ తింటూ ఏరా ఈ మునక్కాడలు ఉడకలేదేంట్రా అనగానే చక్రి అది నీలాగే ముదురులే, ఉడకలేదంటూనే అన్ని నమ్మలేవు అంటే ఉడికితే ఎన్ని లాగించేవాడివో అని అంటా ఉంటే మాధవ రే నాన్నని ప్రశాంతంగా తిని నువ్వు అని అంటాడు. నువ్వు తిన్నానా అని అంటాడు. నారాయణ కలుపుతూనే ఉంటాడు. బాగా కలిపి పెద్ద పెద్ద ముద్దలు తింటా ఉంటాడు. కన్నా తింటా ఉంటే మాధవ ఏం తినడం రా అది, ఎప్పుడు నేర్చుకుంటావు అని మూతి తుడుస్తా ఉంటాడు. అది చూసి మహా వాళ్ళ నాన్న తినిపించింది గుర్తుకు తెచ్చుకుంటది. మహా అటు ఇటు తిరుగుతూ చదువుతా ఉంటే వాళ్ళ నాన్న తినిపిస్తాడనమాట. అది గుర్తుకు తెచ్చుకుంటది. ఫీల్ అయితా ఉంటది. మాధవ మహాన్ చూసి ఏమైందమ్మా, కారం ఎక్కువైందా అనగానే మహా బాగుంది అని చెప్పి తింటా ఉంటది. ఇటు ఆది వాళ్ళ ఇంట్లో సైలెంట్ గా కూర్చొని ఉంటాడు. లలిత అక్కడికి వస్తది. లలిత వాళ్ళ అత్తగారు కూడా వచ్చి సిరి పాప పడుకుందా అని లలితని అడుగుతది. ఇప్పుడే తినిపించి పడుకోబెట్టాను అత్తయ్య అనగానే వాళ్ళ అత్తగారు ఆదిని చూసి వాడేంటి అలా ఉన్నాడు అని అడుగుతది. అప్పుడు లలిత తెలియదు అత్తయ్య, వచ్చిన దగ్గర నుండి అదోలా ఉన్నారు అని వాళ్ళు ఆదిని చూస్తా ఉంటే అక్కడికి ప్రతాప్ వస్తాడు. ఫోన్లో మాట్లాడుతూ హలో అన్నీ మా ఆదినే చూసుకుంటూ ఉన్నాడు, ఉండండి ఫోన్ ఇస్తాను అని చెప్పి ఆది అని పిలుస్తాడు. ఆది అని పిలుస్తా ఉంటే పలకపోవడంతో లలిత ఏవండి మామయ్య గారు పిలుస్తున్నారు, ఏవండి మామయ్య పిలుస్తున్నారు అని కదిలిస్తుంది. హా అనుకుంటూ వాళ్ళ నాన్న వైపు చూస్తాడు. వాళ్ళ నాన్న ఏమైందిరా అని చెప్పి ఫోన్లో ఏమనుకోకండి నేను తర్వాత ఫోన్ చేయిస్తాను అని పెట్టేసి ఏమైందిరా, ఏమైంది బిజినెస్ లో ఏమైనా సమస్య అని పక్కన కూర్చొని అడుగుతాడు. ఏం లేదు అన్నట్టు ఆది తలూపుతాడు. వాళ్ళమ్మ మళ్ళీ ఏమైందిరా అని అడుగుతుంది. వెంటనే అది వెళ్ళిన ఇల్లు ఒక ఇల్లే కాదు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇల్లు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ మగవాళ్లే, అందరు రౌడీలాగే ఉన్నారు. వాళ్ళ నాన్న ఒక పచ్చి తాగుబోతు, పొద్దున్న లేస్తే తాగడం తప్ప ఏ పని చెయ్యడు అనగానే వాళ్ళమ్మ ఏడుస్తూ ఏంట్రా ఇదంతా నిజమేనా అని అడుగుతుంది. అవునమ్మా, నేను ఆ ఇంటి గురించి ఎంక్వైరీ చేస్తే ఇంకా భయంకరమైన నిజాలు తెలిసాయి. ఏంటవి అని లలిత అడుగుతుంది. వాళ్ళ నాన్న 2 పెళ్లిళ్ళు చేసుకొని ఒక భార్యను చంపి జైలుకెళ్ళి వచ్చాడంట అనగానే అందరు షాక్ అవుతారు. రెండవ భార్య వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆ ఇంటి మీద కోర్టులో కేసు నడుస్తుందంట. ఆ కేసు కూడా ఆ సొంత అన్న తమ్ములు కలిసే పెట్టాడంట. ఆ కేసులో వాళ్ళు గెలిస్తే వీళ్ళకి ఆ ఇల్లు కూడా ఉండదంట అనగానే వాళ్ళమ్మ ఏడుస్తూ ఆ ఇంట్లో ఒక హంతకుడు ఉన్నాడా, కట్టుకున్న భార్యని చంపిన వాడున్నాడా, అలాంటి ఇంటికి ఇల్లు ఉంటుందా, ఎలా ఉంటుంది, ఏ ధైర్యంతో ఉంటుంది అని అనుకుంటూ ఏడుస్తా ఉంటే వాళ్ళ నాన్న అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు బాధపడుతూ. ఇటు మాహా చున్నీతో దోమలు కొట్టుకుంటూ ఉంటది. అక్కడికి చక్రి దోమల బ్యాటు అవన్నీ తీసుకొని వస్తాడు. ఏంటివి అని మాహా అడుగుతది. ఆయుధాలు అనగానే ఎవరిని చంపడానికి అని అడుగుతది. దోమల్ని చంపడానికి అని చక్రి అంటాడు. కొంపదీసి రివాల్వరు గట్రా ఏమీ తేలేదు కదా అని అడుగుతది. చక్రి తన చేతిలో ఉన్నవి ఒక్కొక్కటి ఇస్తూ ఇది మస్కిటో జెల్లు, ఇది మస్కిటో ఆయింట్మెంటు, ఇది మస్కిటో మ్యాటు, ఇది మస్కిటో బ్యాటు అనుకుంటూ అన్నీ ఇస్తాడు. అప్పుడు మహా ఈ క్యాటు ర్యాటు బ్యాటు మ్యాటు ఇవన్నీ ఎందుకు అని అడుగుతది. వెంటనే చక్రి మిమ్మల్ని జుట్టుపోలిగాడి దగ్గర నుండి రక్షించడం కాదు, ఈ దోమల నుండి కూడా నేనే రక్షించాలి, అది నా బాధ్యత అని అంటాడు. వెంటనే మాహా మంచిది, నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది అని చక్రి అడుగుతాడు. నాకు బాగా బోర్ కొడుతుంది అనగానే చక్రి నవ్వుతూ ఓ సంతేనా, నేనున్నా కదా, కావాల్సినన్ని కబుర్లు చెప్పుకుందాం అని అంటా ఉంటే మాహా హలో హలో నాకు సొల్లు కబుర్లు చెప్పుకోవడం అన్నా బోరే అని అంటా ఉంటే చక్రి అంత పనికి మాలిన కబుర్లు చెప్తానని ఫిక్స్ అయిపోయారా అని అంటాడు. అప్పుడు మహా కొంచెం పనికొచ్చే పని చేయాలనుంది అని అంటది. అంటే అని చక్రి అడుగుతాడు. మీ కంపెనీ ఎక్కడుంది అని మహా అడుగుతుంది. కంపెనీయా అని చెప్పి చక్రి తనలో తాను నాకేదైనా కంపెనీ ఉందని ఇంతకు ముందు చెప్పానా అని ఆలోచిస్తూ ఉంటే మహా మీరు ట్రావెల్స్ నడుపుతున్నామని చెప్పారు కదా అనగానే చక్రి నవ్వుతూ చెప్పానా అని చెప్పింది గుర్తుకు తెచ్చుకుంటాడు. నేను టాక్సీ డ్రైవర్ని కాదండి, ట్రావెల్ ఏజెన్సీ ఓనర్ని అని అంటాడుగా, అది గుర్తు తెచ్చుకుంటాడు. ఇప్పుడు అదెందుకు గుర్తొచ్చింది అని చక్రి అంటా ఉంటే ఒక అవసరం వచ్చింది అని మహా అంటది. ఏంటండి అని చక్రి అడుగుతాడు. అప్పుడు మహా మీ ట్రావెల్స్ లో ఎంతమంది స్టాఫ్ ఉంటారు
అనగానే చక్రి తడబడుతూ, డ్రైవర్లుంటారు. కస్టమర్లు ఫోన్ చేసి డైరెక్ట్‌గా వచ్చి కార్ బుక్ చేస్తూ ఉంటారు కాబట్టి, రిసెప్షన్‌లో కొంతమందుంటారు. అనగానే మహా, అయితే రేపు నన్ను మీ ఆఫీస్‌కి తీసుకెళ్తారా అని అడుగుతది. ఎందుకు అని చక్రి అడుగుతా ఉంటే, నాకు బోర్ కొడుతుంది. మీ ఆఫీస్‌లో కూర్చొని ఏదో ఒక పని చేస్తాను. టైం పాస్ అవుతుంది కదా! అనగానే చక్రి నవ్వుతూ, మీలాంటి గొప్పింటమ్మాయికి జాబిచ్చే లెవెల్ మాకు లేదు అనంటాడు. వెంటనే మహా, ఆ గొప్పింట్లో నా ఫోటోకి దండ గూడా వేసుంటారులే గానీ, జవాబు చెప్పండి. నన్ను మీ ఆఫీస్‌కి తీసుకెళ్తారా లేదా? అనగానే చక్రి తనలో తాను అర్జెంట్‌గా ఓంకారేశ్వర్‌ని డ్రైవర్‌ని చేయాలి. నేను ఓనర్ అయిపోవాలి. వామ్మో! అని అనుకుంటూ ఉంటాడు. మాహ ఏమో, మిమ్మల్నే అండి. మధ్య మధ్యలో మీరెక్కడికో ఎళ్ళొస్తున్నారు. ఎక్కడికి? అని అడుగుతది. అప్పుడు చక్రి, మా ఆఫీస్‌లో మీరొచ్చి కూర్చున్నట్టు ఊహించుకుంటున్నానులెండి. కానీ మీరు చదివిన చదువుకి, మా ఆఫీస్‌లో జాబ్‌కి సంబంధమే లేదు. అనగానే మాహ కాసేపు ఆలోచించి, ఆ! నా చదువంటే గుర్తొచ్చింది. పెద్ద ఆర్కిటెక్ట్ అని చెప్పారు కదా! చక్రి నవ్వలేక నవ్వుతూ చెప్పే ఉంటాను కదా! అని అంటాడు. మహా ఏమో అనుమానంగా చూస్తా ఉంటే, నిజమే మా అన్నయ్య ఆర్కిటెక్టు. మీరు ఆర్కిటెక్టు అని అంటా ఉంటే, మహా అప్పుడు పెద్ద ఆఫీస్‌లోనే ఏదైనా ఉద్యోగం చూడొచ్చు గదా! అని అడుగుతది. చక్రి తనలో తాను నా అబద్ధాలు పాముల్లాగా నా మెడకే చుట్టుకుంటున్నాయే. అబద్ధాలు చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పాలి కదా! అని అనుకుంటూ ఉంటాడు. మహా ఏమో నా సాలరీ గురించి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే నేను ఫ్రెషర్‌ని గాబట్టి. చేతి నిండా పనుంటే చాలు. చక్రి ఏమో అవును. పనుంటే చాలు అనుకుంటూ లోపల లోపల ముందు మా అన్నయ్య ఆర్కిటెక్ట్ అయ్యుండాలి గదా! అని అనుకుంటాడు. మహా ఆలోచించి జాబ్ కావాలి అంటే డాక్యుమెంట్స్ అడుగుతారా? అనగానే చక్రి అవునవునవును. ఏ జాబ్‌కైనా సర్టిఫికేట్స్ అడుగుతారు కదా! పెద్ది రికమెండ్ చేసినా అడుగుతారా? అనంటది. ఆ! పెద్ది కన్నా పెద్దవాళ్ళుంటారు కదా! పోనీ నేను మాట్లాడనా? అని మహా అంటది. చక్రి అహా! నాతో చెప్పారు గదా! నేను మాట్లాడతా. మీకెందుకండి ఇబ్బంది? అని మహా అంటది. కొంచెం తొందరగా మాట్లాడండి అనగానే చక్రి అలాగేనండి. ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి ఎళ్ళిపోతాడు. ఇటు మాధవ, కేశవ, కన్న ఏదో ఎతుకుతా ఉంటారు. కేశవ ఎక్కడ పెట్టావన్నా? అనగానే మాధవ ఇక్కడే పెట్టానురా అని అంటాడు. కన్న ఏమో ఇక్కడే పెడితే ఏ దొంగొచ్చి ఎత్తుకుపోతాడన్నయ్య అని అంటూ ముగ్గురు వెతుకుతా ఉంటారు. అక్కడికి చక్రి వచ్చి ఏం వెతుకుతున్నారన్నయ్య అనగానే మాధవ మస్కిటో బ్యాట్ రా అని అంటాడు. మస్కిటో మ్యాట్‌రా అని కేశవ అంటా ఉంటే, కన్నయ్య ఏమో మస్కిటో లిక్విడ్ అన్నయ్య అని అంటాడు. ఆఖరికి మస్కిటో జెల్ గూడా కనిపించడం లేదు అని కేశవ అంటా ఉంటాడు. 4 ఒకేసారి మాయమయ్యాయి అని అనుకుంటూ ఉంటాడు. కన్నా చక్రిని నువ్వేమన్నా తీసావా అని అడగగానే చక్రి ఛీ! నేను చూస్తే నేను రాసుకొని, పూసుకొని, వెలిగించుకొని విసనకర్రలా బ్యాట్‌తో విసురుకుంటూ కూర్చునేవాడిని గదా! అనగానే కేశవ ఇప్పుడు మేము నీ గురక వినాలా? లేకపోతే దోమల పాటలు వినాలా? నిన్ను కుట్టిన దోమ మమ్మల్ని కుడితే ఏ ఫ్రాడ్ వైరస్ వస్తుందో అనగానే చక్రి కేశవ మీదకెళ్తాడు. మాధవ ఆపి కొట్టుకోండ్రా కొట్టుకోండి. వాడి నోరాగదు, నీ చెయ్యి ఆగదు. అనగానే కన్నా మీరు కొట్టుకోవడం గాదు, దోమల్ని కొట్టడం ప్రాక్టీస్ చేయండి అని అంటాడు. మాధవ ఏమో ఇంకేం ఎతుకుతాం పొద్దున్నే చూద్దాంలే పడుకోండి అని అందరు పడుకోబోతారు. అప్పుడే మహా ఇవన్నీ తీసుకొని బయటకొస్తది. వెంటనే చక్రి ఓహో! నీ దగ్గరున్నాయా? అనగానే మహా నా దగ్గర ఉండడం ఏంటి? ఇవన్నీ మీరే తెచ్చిచ్చారు కదా! అనగానే అందరూ కోపంగా చూస్తారు చక్రి వైపు. కన్నా 4 మీకే ఇచ్చాడా వదినా? అనగానే మహా అవును. నాకు ఈ జెల్ చాలు. మిగతావన్నీ మీరే తీసుకోండి అని మాధవ్‌కిచ్చి ఎళ్ళిపోతది. కేశవ ఇంకా కన్నా ఇద్దరు కలిసి చక్రిని కొడతా ఉంటారు. మాకే అబద్ధం చెప్తావా? మాకే అబద్ధం చెప్తావా అని. మాధవేమో ఒరేయ్! చాల్లే ఆపండ్రా ఆపండి అనగానే వదిలేసి అందరూ పడుకుంటారు. ఇగ పొద్దున్నే మాహ బట్టలారేస్తా ఉంటే, తాయారు మాహని జూసి ఎవరైనా ఉన్నారా లేదా అన్నట్టు ఇంట్లో జూసి, మాహ దగ్గరికెళ్తది. నారాయణేమో బయట నుండొచ్చి సైకిల్ మీద నుండి దిగి వీళ్ళని జూస్తా ఉంటాడు. తాయారు నవ్వుతూ ఏంటమ్మాయ్ నీ పేరేంటి? అనగానే మాహ మహాలక్ష్మి అనంటది. ఆ తాయారు నవ్వుతా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో చక్రి మాహాతో ఏవండి చాలా మూడ్ ఆఫ్‌లో ఉన్నారు కదా! అలా బయటికెళ్ళి 4 చోట్ల తిరిగితే మనసు కాస్త కుదుట పడుతుంది అనుకుంటూ కేబుల్ బ్రిడ్జ్, ఇంకా చార్మినార్, హుస్సేన్ సాగర్ అన్నీ తిప్పుకుంటూ చూపిస్తూ ఉంటాడు. ఒక పోలీసొచ్చి ఏయ్! ఎవరు మీరు? ఈ అమ్మాయి ఎవరు? అని అడుగుతా ఉంటే చక్రి తడబడుతూ తను అని అంటా ఉంటాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా! ఈరోజు చాలా పెద్ద ఎపిసోడ్. 35 మినిట్స్ పెట్టారండి సీరియల్.